కాపునాడు. నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. కాపునాడు జాతీయ అధ్యక్షులు గాల సుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఆయన 66వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు. ఆయన జన్మదినోత్సవం సందర్భంగా ఆయన ఉద్యమాలు, అదేవిధంగా కాపునాడు ద్వారాగా సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లో ఆయన చేస్తున్నటువంటి కృషి ఏమిటి, 2024 ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానం ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి అంశాల మీద మాట్లాడదాం. నమస్తే సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, ఈ రోజున ఒక కుల సంఘానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అని అంటే ఆ కులాన్ని రెచ్చగొట్టడం, ఆ కులానికి సంబంధించినటువంటి అంశాలు, ఆ కులం ద్వారాగా రాజకీయం లబ్ధి పొందటము, ఇది తమ స్వార్థం కోసం కులాలను ఉపయోగించుకునేటువంటి ఈ పరిస్థితుల్లో మీరు కాపునాడు ద్వారాగా ఒకవైపున విద్యకు సంబంధించినటువంటి కొన్ని అంశాలు, అదేవిధంగా ఒక పేదలో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నతమైనటువంటి విద్య అందించేటువంటి ప్రయత్నాలు ఒకవైపున, ఆర్థికంగా కొంత వెసులుబాటు తీసుకురావాలి ఈ సామాజిక వర్గంలో, అదేవిధంగా రాజ్యాధికారం వైపు వీళ్ళని నడిపించాలి. ఈ విధంగా ఈ తరహా ప్రయత్నాలన్నింటినీ మీరు ఈ భుజస్కంధాల మీదకి ఎత్తుకున్నారు. ఇవన్నిట్లో కూడా మీరు అన్ని కార్యక్రమాల్లో తలమునకలు అయి ఉంటున్నారు. ఇది నేను గమనించినటువంటి అంశం. అయితే ఈ కాపునాడు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అభివృద్ధి అంశాల విషయంలో ఇంత కసితో, దీక్షతో, పట్టుదలతో మీరు పనిచేయటం వెనక అసలు దీనికి ఎక్కడ పునాది పడింది? మొదటి నుండి మీకు మొదట్లో ఒక విషయం, ఇంతకుముందు ఒక విషయం మాట్లాడాం. నాకు స్ఫూర్తి ఇచ్చింది ఒకటి మోనంగా గారు అయితే, రెండోది మిర్యాల వెంకట్రావు గారు. మిర్యాల వెంకట్రావు గారితో తెలుసుకుంది ఏంటంటే కాపు సమాజం వెనకబడిపోవడానికి కారణాలు, అందులో ముఖ్యంగా విద్య, అలాగే ఉద్యోగ విషయాల్లో కానీ. విద్య దగ్గరకు వచ్చేసరికి ఇంతకుముందు మాకు నానుడు ఉండేది. ఆ నానుడు ఏంటంటే అందరూ 10th క్లాస్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు పేపర్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, రిజల్ట్ కోసం. కానీ మాలో చాలామంది ఎలా ఉండేదంటే మొదట్లో 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయటం తప్పిపోతామని ముందే మాకు తెలుసు, నిర్ణయం వచ్చేస్తాం. ఓకే, అంటే ఎడ్యుకేషన్ వరకు అంత వీక్గా ఉండేవాళ్ళం. దీంట్లో వేరే కులాన్ని కించిపరిచే మాట్లాడట్లా, విద్యలో అంత వెనకబడి ఉండేవాళ్ళం. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చేలోపు మేము చేసే పని ఏంటంటే కాకి నిక్కరు, కాకి చొక్కా. రిజల్ట్స్ రాగానే మెకానిక్ షెడ్డు, స్కూటర్ మెకానిక్, ఒక స్క్రూ డ్రైవరు, ఇలాగా నడిచిన మూమెంట్లో అక్కడి నుంచి చూసిన నేను ఈ రంగా గారితో సావాసం, వెంకట్రావు గారి స్ఫూర్తి, ఈ రెండింటితో కులానికి ఎంతో కొంత సేవ చేయాలి, కులంలో మనకి ఒక విధమైన అభివృద్ధి రావాలనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్లో మేము ప్రయాణం చేయటం. ఆ ప్రయాణంలో కొంత సక్సెస్ అయ్యాం. అలాగే రంగా గారి తర్వాత విద్యాపరంగా, ఉద్యోగపరంగా మేము మంచి స్థానంలో వెళ్ళగలిగాం కాపు సమాజం. దానికి కారణం ఏంటంటే రంగా గారు చచ్చిపోయిన తర్వాత మంత బాగున్నట్టు రంగా గారు వాళ్ళు మా జీతాలు నాశనం అయిపోయాయని చెప్పి మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రంగా గారి టైంలో అనేక రకమైన కేసులు, ఉదాహరణ నేనే నా గురించే చెప్పుకున్నా. ఉదాహరణకి నా మీద అనేకమైన కేసులు పెట్టారు. పోలీసులు ఇంటికి వచ్చి పిల్లల ముందు నన్ను తీసుకెళ్ళటం. ఒకళ్ళు పోలీసులు అంటే తెలుసు కదా జనాలకి, ఒక్కొక్కళ్ళు రకరకాల హ్యాండిల్ చేసేవాళ్ళు. అన్నం తింటే అన్నం కూడా తినకుండా లాక్కెళ్ళిపోయేవాడు, చేతులు కూడా కడగనిచ్చేవాడు కాదు. ఒకసారి నెక్స్ట్ రోజు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, పోలీసులు ఇంటికి వచ్చారు, ఆ పనికి వెళ్ళాలి, ఎటువంటి రంగగారి దగ్గర మాట వస్తుంది అని నేనేం చేశాను, గబ్బుక్కన మంచ కింద దూరి దాక్కున్నా. పోలీసులు వచ్చి ఎతికెళ్ళి దొరకలా. మా పెద్ద అబ్బాయి ఉన్నాడు అరవింద్, పోలీసులు చూసి కంగారు పడుతున్నాడు, బిత్తర చూపులు చూస్తున్నాడు. వాడు ఏం చేశాడంటే పోలీసుల మొహంగా మంచం కింద న్యాయంగా చూస్తున్నాడు. ఓకే, అది పసిగట్టి పోలీసులు మంచం ఎత్తి నన్ను బయట లాక్కొచ్చి ఈడ్చుకెళ్ళారు. ఈడ్చుకెళ్ళిన దాంతో చూసి నా పిల్లలు చూసి నా తండ్రి ఇన్ని బాధలు పడ్డాడు అని అక్కడి నుంచి వాళ్ళలో కసి పెరిగి చదువు మీద చదివి మంచి ఉన్నత స్థానాలకు వెళ్ళారు. అని మీ కుటుంబంలో ఇబ్బందులు చూశారు, మంచి వాళ్ళు చదువు వైపు వెళ్ళారు. ఓకే, ఇది నా ఒకటి సంఘటన. అదే ఎక్కడ ఈ రంగా గారి ఆర్గనైజేషన్లో ఉన్న ప్రతి వాళ్ళు, ఓకే, కాపు సామాజిక వర్గం అంతా. రంగా గారి సామాజిక వర్గం అంటే రంగా గారితో అన్ని కులాలతో ఉన్న ఎక్కువ శాతం కాపు సామాజిక వర్గం ఉండేది. కాబట్టి ఈ కాపు సామాజిక వర్గం అంటే రంగా అనేవాళ్ళు. ఇవాళ జనసేన అంటే కాపు అని ఎలాగంటున్నారో ఇప్పుడు రంగా అనగానే అది కాపు అనేవాళ్ళు. అలా మా సామాజిక వర్గం ప్రతి వాళ్ళు ఏదో రకంగా ఈ మూమెంట్లో ఇబ్బంది పడ్డారు. కాబట్టి వాళ్ళందరూ పిల్లలందరూ ఒక చైతన్యంలాగా వచ్చి
ఒక రెవల్యూషన్ మైండ్ వచ్చేసి మేము చదువుకోవాలి బాగా ఉన్నత స్థానానికి ఇవాళ అందుకనే అమెరికాలో కొన్ని వేల మంది వాళ్ళ అమెరికాలో కాపు పిల్లలు చదువుకుంటున్నారు. ఓ మంచి పరిణామం అండి. 60 దేశాల్లో చదువుకుంటున్నారు ఇవాళ. ఇక్కడ ఒక అంశము మీరు సుబ్రహ్మణ్యం గారు, ఏదైతే కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పిల్లలు చదువులు వెనకబడి ఆ తర్వాత చేతి వృత్తుల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళని చూశారు, ఆ తర్వాత చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళినటువంటి వాళ్ళని చూశారు. అయితే మీరు ఈ కాపు సామాజిక వర్గానికి సంబంధించి అదేవిధంగా పేద పిల్లలు ఉన్నతమైనటువంటి చదువులు అదేవిధంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాల వైపు వెళ్ళటానికి ది అకాడమీ అనేటువంటి ఒకదాన్ని మొదలు పెట్టబోతున్నారు అనేటువంటిది నాకు ఉన్నటువంటి సమాచారం. దాని గురించి చెప్పండి. ఈ అకాడమీ అనేది 6వ క్లాస్ చదువుతున్న పిల్లలు, 6వ క్లాస్లోకి వచ్చిన పిల్లలు వాళ్ళు పూర్తిగా 10th క్లాస్ కూడా చదవలేని పరిస్థితుల్లో ఆగిపోవటం, ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకో రకమైన ఇబ్బందులేని సామాజిక పరంగా కానీ తల్లిదండ్రులు లేని వాళ్ళు కానీ ఈ రకమైన వాళ్ళందరినీ మేము ట్యూన్ చేస్తున్నాం. ఎలా ట్యూన్ చేస్తున్నామంటే మేము ప్రతి పార్లమెంట్ని ఒక డివిజన్గా తీసుకొని ప్రతి పార్లమెంట్లో ఉన్న ఫెర్టిలైజర్ షాపులు, ఓకే, ఫెర్టిలైజర్ షాప్ దగ్గర మందులు కొనేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎక్కువ పేద రైతులు వాళ్ళకి చెప్తున్నాం 6వ క్లాస్ చదివే పిల్లలు ఎవరైనా ఉంటే కాపు సామాజిక వర్గం చెందిన వాళ్ళని మీరు మాకు రికమెండ్ చేయండి. మేము వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి స్కూల్స్లో అకామిడేషన్ ఇప్పించి వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళకి అన్నీ ఉచితంగా అన్నీ. అంటే ఎక్కడి వరకు చదివిస్తారండి? మేము అది సివిల్స్ వరకు పంపిస్తున్నామండి. ఓ వెరీ నైస్. అంటే దాని ప్లానింగ్ అంతా వాళ్ళంతా ఒకేసారి విడమట్టి చెప్పలేం, కానీ 6th క్లాస్ బిగిన్ చేసుకుంటే వాళ్ళు చదువుకుంటే మన సివిల్స్ వరకు పంపించాలనే కాన్సెప్ట్లో ఆల్రెడీ ఇలా కొన్ని వేరే రకమైన రూట్లో కెట్ అని కాపు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ అని చెప్పి సివిల్స్కి సపరేట్గా ఒక గ్రూప్ ఉంది. ఓకే, ఆ గ్రూప్ చేస్తుంది. దాన్ని ఇంకా లో లెవెల్లో తీసుకెళ్దామనే ఉద్దేశంతో 6th క్లాస్ నుంచి అప్ టు సివిల్స్ అనే వరకు దానికి ఒక ప్లానింగ్తో ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు కాపునాడుకి మిర్యాల వెంకటరావు గారి తర్వాత మీరే కీలకమైనటువంటి బాధ్యతలు చూస్తూ వస్తున్నారు. ఇప్పుడు కాపునాడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమా లేకపోతే మిగతా రాష్ట్రాల్లో కూడా కాపునాడు ఉందా? మీరు జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. అసలు కాపునాడు ఏమేమి యాక్టివిటీస్ చేస్తుంది, ఏ విధమైనటువంటి మీ శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, మీరు అందించేటువంటి సేవలు ఏంటి, ఇది కులానికి సంబంధించిన అంశమేనా, ఇంకా ఏమైనా సేవలు అందిస్తున్నారు? ఈ కాపునాడు అనేది ప్రస్తుతం 10 రాష్ట్రాల్లో కాపునాడు పేరు మీద ఏది మీతో కనెక్ట్ అయినటువంటి మాతో కాపునాడు అనే పేరు మీద కనెక్ట్ అయిన 10 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, అయితే దక్షిణ భారతదేశంలోనైనా ఏ దక్షిణ భారతదేశంలో 5 రాష్ట్రాలు? ఢిల్లీలో ఉంది, ఢిల్లీ కూడా, బాంబే ఉంది, అలా రకరకాల ప్లేస్లో 10 రాష్ట్రాలు ఉంది. అలా కాకుండా అసలు కాపునాడు ప్రధాన ఎజెండా ఏంటంటే కమ్యూనికేషన్ కోఆర్డినేషన్ అనే సిస్టంలో అసలు కాపునాడిని ఆ సిస్టంలో తీసుకెళ్తాం. వెరీ నైస్. అంటే మన మధ్యలో ఫస్ట్ కమ్యూనికేషన్ లేకపోవడంతో ఎక్కడికక్కడ ఎవరి బావిలో వాళ్ళు కప్పలాగా బతుకుతున్నాం. కమ్యూనికేషన్, ఆ తర్వాత ఇద్దరు కోఆర్డినేట్ చేసుకొని డెవలప్మెంట్ కోసం కోఆర్డినేషన్, ఒకరికొకరు కోఆర్డినేషన్, ఈ 2 సిస్టమ్ల మీద కాపునాడు పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 26 జిల్లాలు, కొత్త జిల్లాలు ఉన్నాయి కదా, ఎన్ని జిల్లాల్లో మీ కమిటీలు ఉన్నాయి? మేము ఆల్మోస్ట్ 26 జిల్లాల్లో ఉన్నాం మేము. అంటే మాకు 25 పార్లమెంట్ లెక్క. అవును, 25 పార్లమెంట్లో మా కమిటీలు ఉన్నాయి. ఓకే, ప్రతి జిల్లాకు ఒక అధ్యక్షుడు ఉన్నాడు. తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఉన్నారా 175? ఒక పార్లమెంటు నియోజకవర్గం వాళ్ళే ప్రతి అసెంబ్లీని ఆర్గనైజ్ చేస్తారు. ఓకే, అంటే పని విధానం పంచుకోవటానికి. అంటే మాది కాపునాడు అనేది మండల స్థాయి వరకు. కాపునాడు అనేది 9 అంచెల ప్రోగ్రాం. ఓకే, చెప్పండి. ఆ 9 అంచెల ప్రోగ్రాంలో ఫస్ట్లో ఇంట్లో కాపునాడు, ఓకే, సందులో కాపునాడు, వార్డు కాపునాడు, గ్రామ కాపునాడు, మండల కాపునాడు, 5 అసెంబ్లీ నియోజకవర్గం కాపునాడు, పార్లమెంట్ కాపునాడు, జోనల్ కాపునాడు, రాష్ట్ర కాపునాడు, జాతీయ కాపునాడు, ఇలాగ 9 అంచెల ప్రోగ్రాంల ఆర్గనైజేషన్ నడుపుతాం. అంటే ఆ స్థాయిలో, అంటే మీరు గల్లీ నుంచి ఢిల్లీ వరకు పూర్తి స్థాయిలో కాపునాడుకు సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి ఈ రోజున. ఇక్కడ మీకు ఒక చిన్న పాయింట్ మధ్యలో బ్రేక్ అయింది. జాతీయ కాపునాడు తర్వాత మాకు మా సమాజం
కాపు సమాజం అంటే కాపు, తెలగ, బలిజ, ఒంటరి, తూర్పు, మున్నూరు కాపులు ఇవే కాకుండా నార్త్ ఇండియాలో ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన పిలుపుతో పిలుస్తుంటారు. ఓకే. నార్త్ ఇండియాలో మమ్మల్ని కూర్మీస్ అంటారు. కూర్మి క్షత్రియ అంటే రాజులు కాదండి. అక్కడ అంటే మేవాడ్ రాజు రాణా ప్రతాప్ సింగ్ ఉంది కదా, ఆ రాజు కూడా మాకు ఇక్కడ తూర్పు కాపులతో లింక్ ఉంటారు వాళ్ళు. ఓకే. అంటే అలా కూర్మి క్షత్రియ సమాజం అనేది దేశవ్యాప్తంగా చూస్తే ఇది ఒక 25%, 26% ఉంది దేశవ్యాప్తంగా. అంత జనాభాలో 20% అంటే ఢిల్లీ పీఠాన్ని పట్టుకునే కెపాసిటీ ఉన్న కులం భారతదేశంలో కాపు సమాజం చెప్పాలి. ఒక రకంగా చెప్పాలి అని అంటే దళితులు అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా ఉంటారు. వాళ్ళు 10 to 15% అలా ఉండేదానికి అవకాశం పెట్టుకున్నారు. అదేవిధంగా గిరిజనులు కొన్ని ప్రాంతాలకే పరిమితం ఉండవు. కానీ ఒక సామాజిక వర్గంగా మీ కాపు అనేటువంటి సామాజిక వర్గం డిఫరెంట్ పేర్లతో పిలిచినా సరే దేశవ్యాప్తంగా ఇంత స్థాయిలో ఉండటం అనేది పెద్ద విషయం. అయితే ఇక్కడ మీరు కాపు నాడు ఏ ఎజెండా మీద పనిచేస్తారు? మీ ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటి? ఇక్కడ కాపునాడు డిఫరెంట్ కోణాలు పనిచేస్తుంటుంది. ఒక్కొక్క దానికి ఒక వింగ్ ఉంటుంది. మాకు ఎడ్యుకేషన్ వింగ్ ఒకటి ఉంటుంది, వెల్ఫేర్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఒకటి ఉంటుంది, అలా కాక పొలిటికల్ ఎజెండా కూడా ఉంటుంది మాకు. మెయిన్ పొలిటికల్ ఎజెండా కూడా. ఎందుకంటే మహిళా విభాగం కాపునాడులో మెయిన్ కాపునాడులో 5 వింగ్స్ ఉన్నాయండి. ఓకే. 1 కాపునాడు, 2 మహిళా కాపునాడు, 3 యువ కాపునాడు, 4 కాపునాడు మీడియా వింగ్, మీడియా కోఆర్డినేటర్స్, అలాగే లీగల్. ఓకే. ఇలాగ 5 వింగ్స్తో పనిచేస్తుంటాం. అలాగే దాంట్లో మాకు శ్రీకృష్ణదేవరాయ కళాపీఠం అని చెప్పి సాంస్కృతిక పరంగా ఒక రకమైన కాన్సెప్ట్ అది పనిచేస్తుంది. మీరు ఇందాక ఒక ప్రస్తావన చేశారు, మాకు రాజకీయపరమైనటువంటి అంశం కూడా కీలకమైనటువంటి ఎజెండాలో ఉంది అని అన్నారు. కాబట్టి 2024 ఎన్నికల్లో కాపునాడు ఆంధ్రప్రదేశ్లో ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయబోతుంది? మీరు ఈ అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం విషయంలో కాపులకి ఏ విధమైనటువంటి న్యాయం చేస్తుంది? అనేకమైనటువంటి పథకాలు ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా ప్రతిపక్ష తెలుగుదేశం కూడా 2014 నుంచి 19 వరకు అధికారం ఉంది. ఈ 2 ప్రభుత్వాలకు సంబంధించినటువంటి విషయంలో ఏ ప్రభుత్వం కాపులకి న్యాయం చేసింది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా? ఇప్పుడు 2024లో మీ రాజకీయ ప్రస్థానం కాపునాడు ఎవరికి సపోర్ట్ చేయబోతుంది? ఇక ముందుగా కాపులకి ఇద్దరు లెజెండ్స్. ఒకళ్ళు వంగవీటి మోహన్ రంగ, 2 మెగా ఫ్యామిలీ. వీళ్ళిద్దరే కాపుల్లో లెజెండ్స్. వీళ్ళ ఆలోచన విధానం ప్రకారమే కాపులు పార్టీ వరకు పనిచేస్తారు. మాకు రాజకీయ పరంగా రంగా గారు బతికుంటే ముఖ్యమంత్రి అవుతాడనే వర్షం చాలామంది విన్నారు. సరే, ఆయన మధ్యలోనే ఇలా అనుకోకుండా ఇలా జరిగిపోవటం. ఆ తర్వాత కాపుల్లో చారిత్రక ఘట్టం ఏంటంటే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టడం. చిరంజీవి పార్టీ పెట్టడం అది సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అనేది పక్కన పెడితే రాజకీయంగా ఒక బేస్ వేశారు. అసలు కాపులు కూడా ఈ సత్తా ఉంది అని మా ప్రపంచాన్ని తెలియజేసినోడు చిరంజీవి. దాంతో ఏంటంటే రకరకాల ఈక్వేషన్స్లో చిరంజీవి ఫెయిల్ ఫెయిల్ చేయించారు. రాజకీయంగా ఎక్కడైతే ఒక పాయింట్ సార్, చిరంజీవి ఎక్కడైతే ఆగిపోయినటువంటి రాజకీయ ప్రస్థానాన్ని పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తాడని మీరు నమ్ముతున్నారా? తప్పకుండా. పవన్ కళ్యాణ్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో ఎక్కడ మా కాపుల్లో వేరే ఎజెండా రెండో ఎజెండా లేదు. ఓకే. అయితే ఇక్కడ ఒక అంశం అండి, మీరు క్లుప్తంగా నాకు 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత మేలు జరిగింది సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు బెస్టా పాలన విషయంలో, కాపుల విషయంలో జగన్మోహన్ రెడ్డి బెస్టా? ఎవరికి మీరు ఎక్కువ మార్కులు ఇస్తారు? ఎవరికి ఎన్ని మార్కులు ఇస్తారు 100కి? మొదట్లో రంగా గారు ప్రజారాజ్యం పార్టీ ఈ సబ్జెక్ట్ తర్వాత 2014లో జరిగిన సంఘటనలు, 2014 నుంచి 19 వరకు జరిగిన సంఘటనలతో మేము చంద్రబాబు నాయుడిని వ్యతిరేకించాం. అతని విధానాలు నచ్చక కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని బలవంతంగా అణిచివేశాడు. ఉద్యమం కానీ ఇలాంటి సబ్జెక్టులో మేము అతను వ్యతిరేకించి జగన్మోహన్ రెడ్డికి
సపోర్ట్ చేసాం 2019లో. 2019లో. మరి 2019లో మీరు సపోర్ట్ చేస్తే మీరు చిరంజీవి మాకు కీలకము రంగబాబు గారి తర్వాత అని మీరు చెప్పినప్పుడు మరి చిరంజీవి వారసత్వాన్ని రాజకీయంగా వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ 2019లో ఎందుకు సపోర్ట్ చేయాలి? ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రధానమైన శత్రువు మాకు చంద్రబాబు అయిపోయేటప్పుడు చంద్రబాబుని ఎదుర్కొనే సత్తా అప్పటికి జనసేన పార్టీకి ఇంకా పుట్టిన బాలుడు, అతను ఇంకా మేలుకోలేదు. అందుకని ముందు ఈ ప్రధానమైన శత్రువుని పక్కకు తొలగించాలనే ఉద్దేశంతో మేమంతా వైసీపీకి పనిచేయటం. మా వైసీపీ పనిచేసినప్పుడు ఏమైందంటే మా పరిస్థితి ఏమైందంటే పెండమేం చెల్లి పొయ్యిలో పడ్డాం. వైసీపీ కావాలని జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని కులపరంగా టార్గెట్ చేశాడు. పైకేమో అమరావతిని చూపిస్తాడు, కింద మమ్మల్ని టార్గెట్ చేసి మాకు కావాల్సిన ఏ పథకం మాకు రానిలా. అంటే ఏం టార్గెట్ చేశాడంటారు? మా ఆఫీసర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ని ఎక్కడ ప్రధానమైన స్థానాల్లో ఉంచరు. ఏది కాపులకు సంబంధించిన ఐఏఎస్ ఐపీఎస్ ఎవరైనా కానిస్టేబుల్ ఉద్యోగం కూడా కీలకమైన పదవులు బాధ్యతల వల్ల పైనుంచి కింద వరకు ఓకే లూప్ లైన్లో దూసేసేవాళ్ళు. మరి రాజకీయంగా మరి పేరు నానికి మంత్రి పదవి ఇచ్చారు, గుడివాడ అమర్నాథ్కు మంత్రి పదవి ఇచ్చాడు, దాడిశెట్టి రాజాకి మంత్రి పదవి ఇచ్చాడు, అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చాడు. వీళ్ళందరూ కాపులే కదా. అంటే ఇక్కడ ఎవరు ఏ పార్టీ వచ్చినా సరే కాపులకి రాజకీయంగా కాపులు సపోర్ట్ అయితే ఏ పార్టీ అధికారంలోకి రాలేదు. కాబట్టి ఎక్కడైనా ఎవరు ఏ పార్టీ వచ్చినా సరే 30 సీట్లు మాకు కంపల్సరీ మా సామాజిక వర్గం జనాభా దామాషా ప్రకారం. కానీ ఇక్కడ ఏంటంటే పేర్ని నాని మినిస్టరు, వాళ్ళ నాన్న పెద్ద గొప్ప లీడరు, పండిత పుత్ర పరమసుంట. వీడికి ఈ పేర్ని నానికి అధికారం లేని పదవి. అంబటి రాంబాబు శాఖ ఏదో తెలియకుండా బావురు కప్పలాగా మాట్లాడటం తప్ప అతనికి ఏం తెలియదు. అలా దాడిశెట్టి రాజా సౌమ్యుడు, తన నియోజకవర్గం తప్ప రాష్ట్రానికి మంత్రి చేసేంత స్తోమతున్న వ్యక్తి కాదు. గుడివాడ అమర్నాథ్ అంటే ఎగిసిపడే, అంటే ఏమీ లే నాకు ఎగిరెగిరిపడి అనే ఉద్దేశంతో అతను. ఇంకా కొట్టు సత్యనారాయణ ఏంటంటే అతని గురించి మంచి చెప్పలేం, చెడు చెప్పలేం. ఇప్పుడు కాపు సంక్షేమానికి 1000 కోట్ల రూపాయల సంవత్సరాలకు మేము ఖర్చు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు ముఖ్యమంత్రి. మరి అలాంటప్పుడు ఇంత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇక్కడ ఒక్క విషయం, మీకు చంద్రబాబు నాయుడు టైంలో కొన్ని వందల మంది కాపులు విదేశీ విద్య ద్వారా బయట ప్రాంతాలకు వెళ్ళటం, చదువుకోవటం, విదేశీయులు చదువుకోవటం, ఆర్థికంగా వాళ్ళ ఫ్యామిలీస్ అన్ని సెటిల్ అవ్వటం, అలాగే వాళ్ళతో పాటు వాళ్ళకి సంబంధించిన బంధువులు కూడా సెటిల్ అవ్వడంతో కొద్దిగా చంద్రబాబు నాయుడు చేసిన మంచి పని కాపు విదేశీ విద్య పథకం ఒకటి కాపులకి బాగా సక్సెస్ అయ్యారు. అలాగే కాపు కార్పొరేషన్ ద్వారా అనేక రకమైన బిజినెస్ యాక్టివిటీస్ పెట్టారు. ఒక్కొక్కరికి కార్లు ఇచ్చారు, ఇండస్ట్రీస్కి పర్మిషన్స్ ఇచ్చారు, రకరకాల స్కీములు. కాపు కార్పొరేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు సక్సెస్ అయ్యాడు, దానివల్ల కాపులు బాగుపడ్డారు. కానీ ఒక్క చిన్న సంఘటనే చంద్రబాబు నాయుడు వ్యతిరేకించిన తుని ఘటన. ఓకే, దాని తప్ప ఇంకా వేరే రకమే లేదు. దాన్ని చూస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాటలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గురించి ఫస్ట్ మనం మాట్లాడుకోవాలంటే ఒక చిన్న వద్దంటే అబద్ధాలకే ఆది గురువు. అదేమిటి చాలా స్పష్టంగా నేను కాపు రిజర్వేషన్కి సంబంధించినటువంటి దాంట్లో నాకు చేయలేని దాన్ని నేను హామీ ఇవ్వలేని నిజాయితీగా చెప్పాడు కదా. అంటే అక్కడ జరిగిన సంఘటన వేరండి, అక్కడ మాట్లాడిన మాటలు వేరు. ఇవాళ మీకు ఒక పిచ్చి డైలాగ్ ఒకటి వాడుతుంటారు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ అది అంటాడు. ప్రతి బహిరంగ సభలో చెప్తాడు. ఇప్పుడు లేటెస్ట్గా మా నిడదవోలు మీటింగ్లో నా కాపులు అన్నాడు. ఆ సమావేశంలో ఏం చెప్పాడు? కాపులకి 39,000 కోట్ల రూపాయలు మేము కాపు కార్పొరేషన్కి వేసామని చెప్పాడు. నిజంగా వేసాడు. ఏం చేశాడు? 39,000 కోట్లు కాపు కార్పొరేషన్ 1 కోటి రూపాయలు శాలరీస్కి తప్ప మిగతా డబ్బులన్నీ వేరే పథకాలకి డైవర్ట్ చేశాడు. అంటే కాపులకి ఎవరికి ఉపయోగపడకుండా ఏసీ తీయటం. అంటే ఇప్పుడు కొద్దిగా ఇంతకుముందు ఇప్పుడంటే కుదరట్లేదు, కానీ ఇంతకుముందు ఒక వాతావరణం ఉండేది. అమెరికా వెళ్ళాలంటే బ్యాంకులో ఒక 10 లక్షలు చూపించాలి, ఒక ఏజెంట్ రెడీగా ఉండేవాళ్ళు. 10 లక్షలు. నేను కూడా కొన్ని సంఘటనలు చూశాను. కరూరు వైశ్య బ్యాంకులో, ప్రైవేట్ బ్యాంకులో. అంటే కాపుల విషయంలో కూడా అలాగ పథకాలని ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేస్తారు. ఇవ్వడం కాదు, డబ్బులు ఇలా ఏసీలో తీసేయడం. ఇక్కడ ఒక్క అంశం అండి, నాకు డైరెక్ట్గా నాకు సమాధానం కావాలి. 2014 నుంచి 19 వరకు మీరు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఆ తర్వాత విభేదించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విభేదిస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి మీరు సపోర్ట్ చేయాలి అని అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఇండివిజువల్గా పోటీ చేయటం లేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో మీరు 2019లోనే తెలుగుదేశం పార్టీని విభేదించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి పవన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తారా?
మారుతున్న రాజకీయాలను బట్టి జరుగుతున్న పరిణామాలను బట్టి పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని కాపునాడు ఆహ్వానిస్తుంది. ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాను మీ అందరికీ, పవన్ కళ్యాణ్ పిలిచినా పిలకపోయినా చెప్పినా చెప్పకపోయినా కాపులంతా ఒకే స్థిర నిర్ణయం. జనసేన టీడీపీ అలయన్స్ ని కాపులంతా సమర్థిస్తున్నాం. పవన్ కళ్యాణ్ చెప్పేదే మాకు సరైన ఆదేశం. అంటే ఇక్కడ ఒక సామెత ఉంటుంది, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, బాస్ ఫీలింగ్ ఈజ్ రూలింగ్. అందుకని పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా చెప్పకపోయినా మేమంతా పవన్ కళ్యాణ్ వెంకటే కాపులంతా ఉంటాము. ఇప్పుడు కాపు యువత అదేవిధంగా జన సైనికులు అందరూ కోరుకునేది ఏంటి? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని. మీరు కూడా ఏం చెప్పారు? కాపు నాడుకు సంబంధించినటువంటి మాకు రాజ్యాధికారం కూడా మా ఎజెండాలో ఉంది. మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటే ఎలా ముఖ్యమంత్రి అవుతాడు? ఎప్పటికి ముఖ్యమంత్రి అవుతాడు? రాజ్యాధికారం ఎప్పుడు వస్తుంది? మరి తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసేటువంటి పవన్ కళ్యాణ్కి మీరు సపోర్ట్ చేయటం వల్ల మీరు రాజ్యాధికారానికి మరింత దూరం అయ్యే అవకాశం ఉంటుందా ఉండదా? పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలంటే ముందు ప్రధానమైన శత్రువు పోతేనే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవడానికి అవకాశాలు ఉంటాయి. అంటే ప్రధానమైనటువంటి శత్రువు వైఎస్ఆర్ కాంగ్రెస్ భావిస్తున్నారా? డెఫినెట్గా. మరి తెలుగుదేశం పార్టీ శత్రువు కాదా? ఇప్పుడు శత్రువు మిత్రుడు అనే ఒక సామెత అలాగే మీకు ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని అధికారంలో దించాలంటే టీడీపీ మద్దతు అనేది మాకు కావాలి, మా మద్దతు టీడీపీకి కావాలి, టీడీపీ మద్దతు మాకు కావాలి. ఈ 5 ఏళ్లలో అనేకమైన రాజకీయ మార్పులు జరుగుతాయి. ఆ మార్పుల్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి మాకు ప్రగాఢ నమ్మకం. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పల్లకి మోస్తున్నాడు, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టాడని మీ కాపులకు సంబంధించినటువంటి పేరునని అంబటిరామ వీళ్ళే కదా విమర్శిస్తుంది. మరి దాన్ని నమ్ముతారా కాపులు? మీరు చెప్పేది నమ్ముతారా? పవన్ కళ్యాణ్ చెప్పేది నమ్ముతారా? దేన్ని నమ్ముతారు? హోటల్లో పనికి వెళ్ళినప్పుడు పనివాడు ఓనర్ చెప్పినట్టు వినాల్సిందే. వీళ్ళంతా మీరు చెప్పే నాయకులంతా ఒక హోటల్ వర్కర్స్ లాంటి వాళ్ళు, ఓనర్ చెప్పినట్టు వింటమే తప్ప. కాపులకు సంబంధించినటువంటి ఒక ఉన్నత స్థాయిలో ఉండేటువంటి నాయకుల్ని అంత తక్కువ చేసి మాట్లాడటం అనేటువంటిది ఎంత మేరకు సమంజసం? మీరు ఒకసారి వాళ్ళు కాపుల మనోభావాలను దెబ్బతీసేటట్టు వ్యవహరిస్తున్నారు కాబట్టి ఆ రకమైన నీచమైన భాష మాట్లాడాల్సి వస్తుంది. వాళ్ళు నీచంగా మాట్లాడుతున్నారు. అంటే మీ రాజకీయం, మీ కాపు నాడుకు సంబంధించినటువంటి పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్కి అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తామని చెప్పి. అయితే నేను ఫైనల్గా మీ 66వ సంవత్సర జన్మదినోత్సవం సందర్భంగా జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ కాబట్టి మీరు ఇన్ని సమస్యలను ఎదుర్కొని కాపునాడు ముందుకు తీసుకెళ్లేటువంటి చేసేటువంటి ఈ ప్రయత్నాల్లో మీ కుటుంబ సభ్యులుగా, మీ కుమారులు కానివ్వండి, మీ సతీమణి కానీ వాళ్ళ సపోర్ట్ మీకు ఎంత ఉంది? ఇక్కడ ఇందాక ఒక అంతకుముందు ఇంటర్వ్యూలో ఒకటి చిన్న వ్యవసాయం, మా ఫాదర్ 1945లో కాపునాడులో కాపు సంఘం, అప్పుడు తెలగ మధ్యాహ్న సంఘం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వటం, అప్పటి నుంచి 79 దాకా నేను వచ్చే వరకు కాపునాడు పాలిటిక్స్లో ఫాదర్ ఉండటం, నేను వచ్చిన తర్వాత నేను కాపునాడు ఉండటం. ఇవాళ బాబు అమెరికాలో ఉన్న అశోక్ అని, అక్కడ తానా కమ్మ సామాజిక వర్గం అత్యధికంగా ఉన్న ఒక ఆర్గనైజేషన్, అలాగే ఆట రెడ్లు ఎక్కువ ఉన్న, అలాగే ఆప్తా అని కాపులకు సంబంధించిన ఒక ఆర్గనైజేషన్. అమెరికా అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా మన కులాలని అక్కడికి తీసుకెళ్ళిపోయి ఆల్రెడీ ఉన్నాయండి. దీనికి పునాదులు ఎప్పుడో పడ్డాయి, కొత్తగా పట్టడం కాదు. ఓకే. ఇప్పుడు ఎట్టోడు ఒక దారి చూపించినప్పుడు ఆ దారిలో వెళ్ళటం అనేది సహజంగా అలవాటు కాబట్టి అలాగే ఆప్తానే ఉంది. ఆప్తాలో బాబు నిన్నటిదాకా వైస్ ప్రెసిడెంట్ చేశాడు. ఇప్పుడు నేషనల్ కన్వెన్షన్ దీంట్లో కన్వీనర్గా ఉన్నాడు. అలాగే అమెరికా కేంద్రంగా 60 దేశాలు పనిచేస్తాయి. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో ఈ కాపునాడు ప్రత్యక్షంగానో పరోక్షంగా పనిచేస్తుంది. మీ నాయకత్వ వారసత్వాన్ని మీ అబ్బాయి ఇప్పుడే తీసుకున్నారు. 3వ తరం కూడా వచ్చేసింది. మీరు 3వ తరం కూడా వచ్చినట్టు, మీ నాన్నగారు, మీరు, తర్వాత మీ అబ్బాయి. నేను ఒక్కటే చివరిగా ఒక ప్రశ్న, సూటిగా నిజాయితీగా చెప్పండి. దీంట్లో నేను నిజాయితీ అనేటువంటి పదాన్ని నొక్కి చెప్తున్నాను. కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం గారు ఏ రాజకీయ పార్టీ తరపున ఏ ఎంపీగానా ఎమ్మెల్యేగా ఎక్కడ పోటీ చేయబోతున్నారు 2024 ఎన్నికల్లో? మీ రాజకీయపరమైనటువంటి టార్గెట్ ఏంటి? నిజంగా చెప్పాలంటే నాకు రంగా గారు చనిపోయిన తర్వాత ఎమ్మెల్యే అయ్యే అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇవాళ మీరు కూర్చున్న ఈ కాపునాడు ఆఫీస్లో రాజశేఖర రెడ్డి లాంటి 7 సార్లు మా ఆఫీస్కి రావటం. ఇక్కడికి వచ్చారా మీ దగ్గరికి? ఎస్. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చారా? పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వచ్చారు? పిసిసి ఉన్నప్పుడు వచ్చారు, ఎంపీగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా వచ్చాడు, సీఎం అయినప్పుడు కూడా ఒక మన ప్రచార యాత్రలో ఈ సెంట్రల్ ఆపి మీ గాళ్ళవారి వీధిలో ఆ అరుగు మీద కూర్చున్నారు. అలా కూర్చున్నటువంటి వాళ్ళు కొంతమంది ముఖ్యమంత్రులు, సుమారు 25 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. అలాగే రాజశేఖర రెడ్డి ఈ సందులో నడిచాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రాజశేఖర రెడ్డి ఇక్కడ ఆపి బస్సు ఆపి నన్ను పిలిపించుకొని బస్సు ఎక్కించుకొని అందరికీ చెప్పాడు,
మీరు మరి అంత రాజకీయ ప్రాధాన్యత ఉంటే రాజశేఖర first- రెడ్డికే మీరు అంత మీ గుర్తింపు ఉండేటువంటి విధంగా ఉన్నారంటే మీరు ఎందుకు ఎమ్మెల్యేగా ఆ రోజున పోటీ చేయలేకపోయారు? కారణం ఏంటి? అవకాశం వచ్చిందా, రాలేదా, లేదా వస్తే తిరస్కరించారా? నాకు మొదటి నుంచి రాజకీయంగా ఎదుగుదామనే ఆలోచన ఎక్కడా లేదు. నేను రంగా గారు ఆర్గనైజేషన్, రంగా గారు కాపునాడు ఆర్గనైజేషన్ మైండ్లోనే ఉన్నాను తప్ప రాజకీయంగా పైకి వెళ్దామనే ఆలోచన ఏనాడు లేదు. ఎందుకంటే వీళ్ళ మల్లాది విష్ణు ఉన్నాడు, నాకు జూనియరు. అంటే మీరు ఆయన కూడా రంగా గారితో పాటు రంగా గారితో మా తర్వాత రెండు తరాల తర్వాత వచ్చినాడు. అలాగే బోండా ఉమా ఉన్నాడు, మా తమ్ముడు అవుతాడు. అలాగా అందరూ ఉన్నారు. నాకు రాజకీయంగా ఇంట్రెస్ట్ లేదని 2000 నేను ఎప్పటికీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అలాంటి వాటిలో నేను కంటెస్ట్ చేయను. కానీ నేను కొంతమంది ప్రమోట్ చేస్తా, నా వాళ్ళని ప్రమోట్ చేసుకుంటా. మా సామాజిక వర్గం రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ముందుకు ఉండాలని చెప్పే ప్రయత్నంలో నేను ఈ ప్రయత్నాన్ని ఎందుకు చేస్తాను. కాపునాడు నుంచి ఎవరైనా సరే 2024 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి కానీ జనసేన నుంచి కానీ, ఎందుకంటే మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి ఏమైనా పోటీ చేసేదానికి అవకాశం ఉందా? ఉందండి. అలాంటి ప్రతిపాదనలు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారి దగ్గర, అదే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెట్టారా ఏమన్నా? ఈ నెలాఖరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో ఒక డిస్కషన్ ఉందండి. పవన్ కళ్యాణ్తో రేపు ఎల్లుండిలో కూడా ఒక డిస్కషన్ ఉంది. కాపు సామాజిక వర్గం నుంచి కొంతమందిని ప్రమోట్ చేయమని చెప్పి మేము అడుగుతాం. అడిగినప్పుడు వాళ్ళకి కావాల్సిన ఏమేమి కావాలో వాళ్ళందరికీ కూడా కాపునాడు హామీ ఇచ్చి మా వాళ్ళని ఎమ్మెల్యే చేసుకునే దాంట్లో కాపునాడు పాత్ర కీలకంగా వ్యవహరిస్తుంది. సుబ్రహ్మణ్యం గారు, మీకు 66వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. మరొక్కసారి మీరు ఆరోగ్యాలతో 100 ఏళ్ల పాటు జీవించాలని, అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని, అదేవిధంగా కాపు యువత, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గాలకు మంచి దిక్చూసిలాగా స్ఫూర్తిగా మీరు నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం. థ్యాంక్ యూ కృష్ణాలి గారు. సమాచారం సహకారం అన్న నినాదంతో కాపు సమాజ అభివృద్ధిలో మీరు భాగస్వాములు కండి. కాపునాడులో సభ్యులుగా చేరండి, చేర్పించండి. రీడ్ కాపునాడు మంత్లీ మ్యాగజైన్.